విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా సిరీస్ను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ ఓపెనర్ అభిషేక్ మాత్రం విఫలమయ్యాడు. దీంతో టీ20 జట్టులో అతడి స్థానంపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్ జింబాబ్వే పైన అదే పేలవ ఫామ్ను కొనసాగించాడు. 3 మ్యాచ్ల్లో కలిపి కేవలం 11 పరుగులే చేసి సగటు 3.66తో సిరీస్ను ముగించాడు. ఇది ఒక్క సిరీస్ వైఫల్యం మాత్రమే కాదు, గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న పేలవ ప్రదర్శనకు కొనసాగింపుగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో నంబర్ 1 గా నిలిచిన అభిషేక్ ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్నాడు. అయితే మైదానంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనిపించడం లేదు. ఇంగ్లాండ్తో 5 టీ20ల్లో 131 పరుగులు, ఐర్లాండ్తో 2 మ్యాచ్ల్లో 49 పరుగులు మాత్రమే చేశాడు. చివరి 10 టీ20 ఇన్నింగ్స్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ 3 మ్యాచ్ల్లోనూ అభిషేక్ను అవుట్ చేశాడు. ఇదిలా ఉంటే ఇటీవల భారత సెలక్షన్ కమిటీ స్టార్ ప్లేయర్లను కూడా ఎలాంటి మొహమాటం లేకుండా పక్కన పెడుతోంది. సంజు శాంసనే దీనికి ఉదాహరణ. టీ20 ప్రపంచ కప్కు ముందు 5 మ్యాచ్ల్లో విఫలమైన సంజు నాకౌట్ దశలో 97 నాటౌట్, 89 పరుగులతో భారత్కు ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ జింబాబ్వే పర్యటనకు అతన్ని ఎంపిక చేయలేదు. అయితే అభిషేక్ శర్మకు మాత్రం వరుస వైఫల్యాలు ఎదురవుతున్నా సెలెక్టర్లు పూర్తి మద్దతు ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం తప్పు కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జట్టును తీర్చిదిద్దడం ప్రతి జట్టు చేసే పని. కానీ అదే ప్రమాణాలు అందరికీ వర్తించాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత క్రికెట్లో స్థానం ప్రదర్శన ఆధారంగానే దక్కుతుందని తరచూ చెప్తూ ఉంటారు. ప్రతి ఇన్నింగ్స్కు విలువ ఉంటుందని అంటూ ఉంటారు. అలాంటప్పుడు దీర్ఘకాలంగా విఫలమవుతున్న ఆటగాడి విషయంలో కూడా అదే ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది అనే చర్చ సాగుతోంది.